తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారం చేసుకునే వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, జిల్లా కార్యదర్శి జయచంద్ర హెచ్చరించారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తుల దీక్ష నేటితో 100 రోజులకు చేరుకుంది. గత 100 రోజులుగా వీరు టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసనకు దిగారు. ఈ దీక్షకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, జిల్లా కార్యదర్శి జయచంద్ర పాల్గొన్నారు. టీటీడీ అధికారులు చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో 30 కుటుంబాలకు పైగా ఎన్నో ఏళ్లగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం వీరిని అక్కడ వ్యాపారం చేసుకోనివ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలన భవనం వద్ద దీక్షకు దిగినట్లు తెలిపారు. చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ జీవితాలు ఎంతో ఆనందంగా ఉంటుందని భావించిన తమకు నిరాశ ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలతో పాటు టీటీడీ అధికారులు స్పందించి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఐత్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు సుబ్రహ్మణ్యం, ఆర్టీసీ యూనియన్ నాయకులు శివకుమార్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, బుజ్జి తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్ల చిరు వ్యాపారస్తుల సంఘ నాయకులు యుగంధర్, చిట్టిబాబు, మధు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తిరుమల కొండ మీద ఉన్నతాధికారులతో వెంకయ్య చౌదరి గారు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు. అయినప్పటికీ ఈ రోజు దాకా ఈ పేద కుటుంబాలు 30 కుటుంబాలకి న్యాయం చేయకపోవడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ కాలంలో వచ్చినన్ని వర్షాలు లేదా ఇబ్బందులు, తుఫాన్లు, ఇన్నిటిలో కూడా ఆ ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ, తుఫాన్లో ఇబ్బందులు పడుతూ ఇక్కడే ఈ పేద కుటుంబాలన్నీ ఉన్నాయి. వీరి పట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున చిన్న సమస్య పరిష్కారానికి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు పాల్గొంటా ఉన్నారు. టీటీడీకి ఎటువంటి నష్టం లేదు. కనీసం వాళ్ళని పర్మనెంట్ చేయమని అట్లాంటి కోరికలు కాదు. ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలా, వీళ్ళందరికీ కూడా లైసెన్సులు ఇవ్వాలా, వీరికి సమైనటువంటి న్యాయం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మరో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.